ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, రాజైనటువంటి సొలొమోను దేవుని కొరకు అత్యంత వైభవముగా బంగారము అలాగే విలువైనటువంటి రాళ్లతో ఎంతో ఖరీదైనటువంటి మందిరాన్ని కడుతున్నాడు. ఇశ్రాయేలీల చరిత్రలోనే అది ఒక గొప్ప కట్టడం. మరి మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో దేవుడు సొలొమోనుకి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే, నువ్వు కడుతున్నటువంటి ఈ మందిరము చాలా బాగుంది, కానీ నువ్వు నా కట్టడలను ఆజ్ఞలన్నిటిని కూడా గైకొని నడిస్తేనే నీ తండ్రి అయినటువంటి దావీదుకు నేను ఇచ్చినటువంటి వాగ్దానమును స్థిరపరుస్తాను, నెరవేరుస్తాను అని ఆయన మాట్లాడుచున్నాడు. దేవాతి దేవునికి మనము కట్టే కట్టడాల కంటే మన క్యారెక్టర్, దేవుని సన్నిధిలో మనము ఎంత విధేయత కలిగి ఉంటున్నామన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. సొలొమోను ఎంతో శ్రమపడి మందిరాన్ని కడుతున్నాడు. అయితే దేవుడు ఆ భవనం యొక్క అందాన్ని చూసి మురిసిపోలేదు. ఆయన భౌతికమైనటువంటి ఇటుకలు రాళ్లను కాకుండా సొలొమోను యొక్క హృదయాన్ని చూశాడండి. ఈనాడు మనము చర్చికి ఎంత డబ్బు ఇచ్చాము, ఎంత పెద్ద పరిచర్య చేశాము అనే దానికంటే దేవుని వాక్యానికి ఎంత లోబడ్డాము అనేది ప్రాముఖ్యము. విధేయత లేనటువంటి భక్తి దేవునికి ఇష్టం ఉండదు. మరి దావీదుకు దేవుడిచ్చినటువంటి నిబంధనలు సొలొమోను జీవితంలో నెరవేరాలి అంటే సొలొమోను దేవుని మార్గంలో నడవాలి. అలాగే దేవుని వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలి, మనము పొందుకోవాలి, ఆశీర్వదించబడాలి అంటే మనము కూడా మనవంతుగా విధేయత కలిగి దేవుని సన్నిధిలో నివసించాలి. ఆయన మనలను ఆశీర్వదించాలని ఆశపడుచున్నాడు. కానీ మనము పాపములో జీవిస్తూ, ఈ లోకంలో జీవిస్తూ ఆశీర్వాదములను కోరలేము, పొందుకోలేము. ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా అనుసరించి నడవటమే మన యొక్క బాధ్యత అండి. పాత నిబంధనలో దేవుడు రాతి మందిరంలో నివసించడానికి ఇష్టపడ్డాడు, కానీ ఈ నూతన నిబంధన, క్రొత్త నిబంధనను మన యొక్క శరీరమే దేవుని ఆలయం ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. సొలొమోను మందిరములాగే మన హృదయం అనే ఆలయములను కూడా మనము పవిత్రముగా ఉంచుకోవాలి. అప్పుడే దేవుడు మనలో నివసిస్తాడు. సొలొమోను తన జీవిత ప్రారంభంలో దేవుని మందిరాన్ని కట్టాడు, కానీ ముసలితనములో దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా మీరి అన్య దేవతలను పూజించాడు. ఫలితంగా ఇశ్రాయేలు రాజ్యం విడిపోయింది. ఆ తర్వాతి కాలంలో ఆ ఉన్నటువంటి వైభవం అంతా కూడా, ఆ యొక్క మందిరం అంతా కూడా శత్రువుల చేతిలో కూలిపోయిందండి. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుని ఆజ్ఞలకు లోబడుచున్నావా? కేవలము పైకి భక్తిని చూపిస్తూ లోపల దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నావా? ప్రభువా, సొలొమోనులాగా కేవలము పై కట్టడాలకే కాకుండా నా అంతరంగ జీవితంలో కూడా నీకు విధేయత చూపే భాగ్యమును, అట్టి జీవితాన్ని నాకు ప్రసాదించుదేవా అని చెప్పి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసే వరంగా ఉండాలి. ఒక యజమాని తన ఇల్లు అద్దెకిచ్చాడంటండి. ఆ అద్దెకు ఉండే వ్యక్తి ఇంటిని రంగులతో, లైట్లతో ఎంతో అందముగా, సుందరంగా అలంకరించాడు. కానీ ప్రతి నెల అద్దె మాత్రం కట్టడం లేదు. పైగా యజమాని ఏ రూల్స్ అయితే చెప్పాడో అవి ఏవి కూడా పాటించడం లేదు. అప్పుడు ఆ ఇంటి యజమాని సంతోషిస్తాడా? లేదు కదా. అలాగే సొలొమోను దేవుని మందిరాన్ని ఎంత బంగారము, వెండితో అలంకరించినా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించకపోతే ఆయన సంతోషించడు. అలాగే ఈనాడు మనము చర్చికి ఎంత పెద్ద భవనము కట్టినా మన హృదయము దేవునికి లోబడకపోతే అది ఎంత కూడా వ్యర్థమండి. సౌలు రాజు దేవుని ఆజ్ఞను మీరి ఆ తర్వాత దేవునికి బలులను అర్పించడానికి గొర్రెలు, ఎడ్లు వీటన్నిటిని కూడా తీసుకొచ్చాడు. అప్పుడు సమూయేలైనటువంటి ప్రవక్త సౌలుతో అంటున్నాడు ఏంటంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుట శ్రేష్టమని. దేవునికి కానుకల కంటే విధేయత చాలా ప్రాముఖ్యము. దేవుడు సొలొమోనుకి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు, కానీ నువ్వు నా ఆజ్ఞల ప్రకారంగా నడిస్తేనే అన్నటువంటి షరతును కూడా పెట్టాడండి. మనము లోబడకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రమే కావాలి, దీవెనలు మాత్రమే కావాలి అని చెప్పి మనము కోరుకోకూడదు. సొలొమోను కట్టిన మందిరము బయటికి ఎంత వైభవంగా ఉంది, కానీ దేవుడు నివసించాల్సింది ఆ రాళ్ల మధ్య కాదు, సొలొమోను హృదయంలో. మన జీవితాలు కూడా బయటకి క్రైస్తవులుగా ఎంతో భక్తిగా కనిపిస్తూ లోపల కుళ్ళు, కుతంత్రాలు, పాపపు ఆలోచనలు,
ద్వేషము, కోపము, పగ, క్రోధము ఇవన్నీ ఉంటే ఆయన మనలో నివసించలేడు. దేవుని యొక్క దీవెనలను మనము పొందుకోలేము. సొలొమోను జీవితము ఎలాగా ముగిసిపోయిందంటే, దేవుని కోసము అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాడు, కానీ లోపల అన్య దేవతల వైపు తిరిగి తన హృదయంలో పాపానికి చోటిచ్చాడు. ఫలితంగా అంత పెద్ద మందిరం అనేది నాశనం అయిపోయింది. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? చర్చికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పరిచర్యలు చేస్తున్నాం. ఇవన్నీ సొలొమోను కట్టినటువంటి మందిరము పై పనులే. కానీ దేవుడు చూస్తుంది మన హృదయాన్ని. బయట భక్తిగా కనిపిస్తూ లోపల దేవునికి నచ్చని జీవితాన్ని జీవిస్తున్నామా? దేవుని వాక్యానికి లోబడకుండా కేవలము ఆశీర్వాదాల కోసమే ప్రార్థిస్తున్నామా? సొలొమోనులాగా సగం దూరమే నడిచి వెనక్కి తిరిగిపోయే వారంగా ఉన్నామా? ఎలా ఉన్నాము? దేవుని ఎదుట మన హృదయాలు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్ష చేసుకొని మన హృదయంలను దేవుని ఎదుట కుమ్మరిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, కృపగలిగిన దేవ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మా గొప్ప తండ్రి, ఉన్నతమైన శక్తి కలిగిన కృపగలిగిన మహోన్నతమైన మీ నామమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఈనాడు మీ వాక్యం ద్వారా మందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. సొలొమోను కట్టిన మందిరము కంటే అతని యొక్క విధేయత మీకు ఎంత ప్రాముఖ్యమో ఈనాడు మీ వాక్యం ద్వారా మేము గ్రహించాము తండ్రి. మేము కూడా పై భక్తితో పై వ్యర్థమైనటువంటి భక్తిని చేయకుండా అంతరంగంలో యథార్థత కలిగి మీ కట్టడలను, ఆజ్ఞలను గైకునే భాగ్యమును ఈనాడు మా అందరికీ దయచేయండి. మా శరీరాలను, మా హృదయములను మేము పవిత్రముగా ఉంచుకోవడానికి మీ ఆత్మ సహాయంను మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబములను దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయాలలో తండ్రి మాటల్లోనే కాకుండా క్రియలలో, అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా మీకు లోబడుతూ సొలొమోనులాగా కాకుండా చివరి శ్వాస వరకు కూడా మీ ఆజ్ఞల ప్రకారముగా జీవించే భాగ్యమును, మీ ఆజ్ఞల ప్రకారముగా నడిచే కృపను ఈనాడు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి సహాయము చేయమని వేడుకొనుచున్నాం. బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన వేదనకరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి శ్రమలు, శోధనలన్నింటిలో నుంచి కూడా తప్పించి ఈ లోకపు ఆశల నుండి, పాపపు ఆలోచనల నుండి విడిపించి మీ కృపతో నింపి సమాధానము దయచేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగా.